బ్లాక్మెయిలింగ్ విధానమా లేదు బార్గెనింగ్. రెండో పాయింట్ అన్న చెప్పినట్టు ఇప్పుడు వరకు ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ హెడ్గా ఉన్నాడు. బట్ అదే వ్యక్తి ఇప్పుడు ది మోస్ట్ వీక్ పర్సన్ కూడా మనకు కనిపిస్తారు. ఎట్లా కనిపిస్తున్నారండి మీరు? ఇప్పుడు నా 240 సీట్లు వచ్చిన పార్టీకి కావాలి అని చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు. 90 సీట్లు ఉన్న రాహుల్ గాంధీ మీకు స్ట్రాంగ్ కనబడతాడు. 40 సీట్లు మోదీ గారు వీక్ కనబడుతుండ్రా? ప్రపంచ దేశాలు పవర్ఫుల్ లీడర్ పవర్ఫుల్ లీడర్ ఫామ్ చేస్తున్నాం. దాంట్లో అపోహలు అవసరం లేదు. ఫామ్ చేస్తున్నాం సార్ మేము గవర్నమెంట్. నాకేం అపోహ లేదు. మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. ఒక నిమిషం, నాకేం అపోహ లేదు. ఈ ఫామ్ చేసే విధానంలో ఆయన వీక్ అవుతాడు అసలు కాదు. నేను ఏమంటే ఎన్డీఏ కూటమి మేము ఎలక్షన్స్ పోయింది కూటమిగా పోయినాం కదా. ఎన్డీఏ కూటమి క్లియర్ వచ్చింది. క్లియర్ పిక్చర్ మాకు ఇచ్చిరన్నా, క్లియర్ పిక్చర్ మాకు ఇచ్చారు. మేము ప్రీపోల్ అలయన్స్ పోయినాం కదా. ఏది మహారాష్ట్రలో శివసేన మాతో ఉండే కదా. శివసేన గెలిచిన తర్వాత ఆయన కకృతి కోసము కాంగ్రెస్ లాలుచి కోసం బయటికి పోయింది కదా. మరి దాన్ని అనరా? చీల్చినట్టు కాంగ్రెస్ అన్నారా? ఆడ చీల్చింది కాంగ్రెస్, కూల్చింది కాంగ్రెస్. మా దగ్గరికి వస్తే మేము ఇచ్చే ముఖ్యమంత్రి చేసినటువంటి ఫడ్నవీస్ గారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మహారాష్ట్ర వెనకబడద్దు, ఈ కాంగ్రెస్ కరప్టెడ్ ప్రభుత్వాలు పోవద్దనే కదా ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని మేము అక్కడ షిండే గారికి ముఖ్యమంత్రి చేసినాం. నేనేమంటున్నా అక్కడ కూడా కూటమిగా పోయింది. నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీ ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో మాది నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ అని చెప్తూనే ఉన్నా. ఆ ఫిలాసఫీలో కొన్ని విషయాలు తగ్గాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా తగ్గుతాం. కానీ ఈ దేశానికి అన్యాయం జరుగుతుంది, ఈ దేశంలో మేము తీసుకునే విధానంలో ఇబ్బంది అవుతున్నాం అనుకున్న రోజు మాకు ఈ పదవులు వద్దు, మేము ఈ దేశం కోసం కొట్లాడతాం, మళ్ళీ రోడ్డు మీదకి వస్తాం తప్ప మేము కాంప్రమైజ్ అయ్యి అన్ని కూడా తలకాయ కింద పెట్టుకు తిరిగే పరిస్థితి లేదు. మేమేమంటారా గౌరవంగా ఈరోజు మాకు మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలు, మంచి బహుమతి ఇచ్చారు. డెఫినెట్లీ ఆ బహుమతితో ప్రభుత్వాన్ని నడుపుతాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా మేము కట్టుబడి ఉన్నాం. డెఫినెట్లీ గతంలో 10 లక్షల కోట్లు ఇచ్చినాం, ఇది రెట్టింపు అవుతుంది. అందుకే ప్రజలు మమ్మల్ని బిలీవ్ చేశారు. మీరు అనుకుంటున్నటువంటి సో కాల్డ్ ఉద్యమ నేత అన్నటువంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్కు దిక్కు దివాన్ లేకుండా మూలవాడిపోయారు. అది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ మొత్తం కిక్అవుట్ చేసి పాడేసింది. కాబట్టి ఈరోజు కుటుంబ పాలనకు రీజనల్ ఏదైతే ఇది ఉన్నదో ఈ వీటన్నిటి కూడా ఏవైతే కాలం చెల్లిపోయింది. ప్రజలు ఒకటే కోరుకుంటారు, కరప్షన్ ఫ్రీ భారత్ కావాలనుకుంటారు. కరప్షన్ ఉండకూడదు, కుటుంబ పార్టీలు కుటుంబ పాలన ఏదైతుందో వీటన్నింటికి దూరం పెట్టారు. కాబట్టి ఈరోజు భారత్లో మోడీకి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. డెఫినెట్లీ మోడీ 3.0 అనేటువంటిది వర్షన్ ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ చిన్న ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ అన్ని కూడా తొలగిపోయినాయి. ఇప్పుడు డెఫినెట్లీ మోర్ పవర్ఫుల్గా, మోర్ ఫాస్ట్గా, మోర్ స్పీడ్గా భారత్ కోసం పనిచేస్తాం. డెవలప్మెంట్లో బీజేపీ యొక్క కీ రోల్ ఉంటుంది. కంటిన్యూ చేద్దాం. ఈ బార్గెనింగా బ్లాక్మెయిలింగా దానికి ముందు కూడా మిత్రులు చెప్పినట్టు ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. ఇవాళ మీరు మోడీ గారు యొక్క విధానం చూస్తేనే గతంలో 10 సంవత్సరాలుగా ఇవాళ నేను విశ్వగురుని, నేనే ఎబౌవ్ ద పార్టీ అని చెప్పుకున్న వ్యక్తి ఇవాళ ప్రాంతీయ పార్టీ, చిన్న ప్రాంతీయ పార్టీల దగ్గర కూడా మోకరిల్లిందంటే అర్థమైపోయింది, నీ పని అయిపోయింది, నీ వ్యాలిడిటీ అయిపోయింది. ఇతరు మాట్లాడినప్పుడు అయిపోయింది, నువ్వు మాట్లాడతా నీకంటే ఎక్కువ కూడా నేను మాట్లాడతాను. దిస్ ఇస్ నాట్ వరకు వెరీ క్వాలిఫైడ్. దిస్ ఇస్ నాట్ వే. ఐ వెయిటెడ్ ఫర్ సమ్ టైం. వెయిటెడ్ ఫర్ సమ్ టైం. దిస్ ఇస్ నాట్ వే. యు కెన్ ఆల్సో యు కెనాట్ డూ అన్న. ఇది మనం ఒక హెల్దీ డిస్కషన్ ని మనం నడుపుతున్నాము. ఒక హెల్దీ అన్న ఒక నిమిషం ఒక హెల్దీ డిస్కషన్ మనం నడుపుతున్నాము. మనం దాన్ని అంతే ఇంటెలెక్చువల్ గా నడుపుదాం. నేను మిమ్మల్ని అబ్జెక్ట్ చేయట్లేదు. మీ పాయింట్ ని మీరు ఖచ్చితంగా పెట్టండి. మోడీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ 2024 అనడంలో ఇంతవరకు అది నడిచిన మాట వాస్తవమే. మీరు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇప్పుడు మీరు మీ ఓటమిని మీరు అనలైజ్ చేసుకోకపోతే ఓటమి అనట్లేదు. ఇప్పుడు మీరు ఎన్డీఏ ప్రభుత్వంగా మీరు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపబోతున్నారు. ఆ ఓపిక లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఎలా నడుపుతారు? మీకు అన్ని పార్టీల్ని రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. అందరు మినిస్టర్లు డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి వాళ్ళ వర్షన్ మోడీ గారికి వినిపించబోతున్నారు. ఇప్పుడు వరకు ఉన్న దేర్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ సినారియో కంప్లీట్ గా కొత్త సినారియో. ఇప్పుడు ఈ సినారియో కంప్లీట్ గా కొత్త సినారియో అన్న భావన ముందు మీరు కలక్కపోతే కష్టం అన్న. మాకు సీట్లున్నా లేకున్నా బీజేపీ అనేటువంటిది ఈరోజు మోడీ గారు ఒక ప్రభుత్వాన్ని రన్ చేసినప్పుడు ఒక ప్రధానమంత్రిగా, ఒక పెద్దన్నగా ఈ దేశానికి
అనేకమైనటువంటి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిరు. ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రయారిటీస్ కావచ్చు ఇచ్చిర్రు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం ఎట్లయితుంది? మీకు ఎన్డీఏ కూటమి అనేటువంటిది ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రీ పోల్ అలైన్స్ జరిగిందే కదా. ఈరోజు అధికారంలోకి వచ్చింది, క్లియర్ మాండేట్ ఉంది. మీకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నేను ఏమనట్లేను. దానికి ఎన్డీఏకి క్లియర్ నేను కంప్లీట్ చేసి మీ దగ్గరికి వచ్చేస్తాను. దిస్ ఇస్ నాట్ ఎ వే. మరి ఇఫ్ యు ఆర్ ఓన్లీ వన్ టైడ్ నో టైం. నేను చెప్పేది ఏంది, ఇప్పుడు నేను ఇంటరప్ట్ చేశారు, ఓకే నేను కూడా మాట్లాడతా. నీకంటే ఎక్కువ వ్యక్తులు ఎవరు లేరు, ఎవరు తక్కువ కాదు. ఐ కెన్ ఆల్సో స్పీక్ మోర్ దెన్ యూ, బట్ దట్ ఇష్యూస్ ఇక్కడ ఒక వెల్తీ డిస్కషన్ జరుగుతుంది. మనంతా కూడా క్వాలిఫైడ్ పీపుల్. ఇక్కడ ఇదేదో నువ్వు మాట్లాడినంత మాత్రం నేను చెప్తున్నా, ఇవాళ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత కాదు, దేశ ప్రజలు ఎక్కడ పెట్టిందో ఇవాళ చూసి కాంగ్రెస్ పార్టీని ఇదే దేశంలో ఇవాళ ఎవరైతే తీయాలనుకున్నారో ఈ దేశ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ మతం పేరు మీద నీ వాడుకుంటే అదే అయోధ్యలో నీకు సీట్ రాలే కదా. ఇప్పుడు అయోధ్యలో ఇంత మాట్లాడినటువంటి అయోధ్యలో రామ మందిరం కడితే ఫైజాబాద్ సీటు బీజేపీ ఓడగొట్టిరు. దీనికి ఇవాళ దేశ ప్రజలు బుద్ధి చెప్పారు కదా, బీజేపీకి బుద్ధి చెప్పారు కదా. అదే కదా ఇవాళ పెట్టిరు. ఇవాళ నువ్వు నీకు 400 సీట్లు మాట్లాడే డిస్కషన్ ఇప్పుడు మన 400 సీట్లు అనుకున్నావు, ఇవాళ నువ్వు ఎక్కడ పోయినావు, ఇవాళ నువ్వు అయిపోయినావు. గోల్ పెట్టుకుంటాం మేము, 400 సీట్లు గోల్ పెట్టుకున్నాం. నీ గోల్ నీ లక్ష్యం పెట్టుకునే స్థాయి కూడా నీ పార్టీకి లేకపోయే. అందుకే ఇవాళ ఎవరేం చేశారు ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. ఆ ప్రజల తీర్పు మీద మనం మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మనం ఆవేశపడినంత మాత్రాన ప్రయోజనం లేదు. ప్రజలు తీర్పు ఇచ్చేశారు, స్పష్టంగా ప్రజలు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారన్న. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు ఒక తీర్పును యాక్సెప్ట్ చేస్తున్నాం అంతే. నేను ఓపెనింగ్ రిమార్క్స్ ఏం చెప్పినా అన్న, మాకు యూపీలో తక్కువ వచ్చినాయి, మహారాష్ట్రలో మాకు అనుకున్నంత సీట్ రాలేకపోయినాయి, డెఫినెట్లీ మేము క్రాస్ చెక్ చేసుకుంటాము, మేము అనలైజ్ చేసుకొని నెక్స్ట్ అందులో భాగంగానే ఈ డిస్కషన్ నడుస్తుంది కాబట్టి మీరు కంటిన్యూ చేయండి. నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ ఇతరులు మాట్లాడినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి. ఇవాళ దేశంలో ప్రధానమంత్రి ఇవాళ నేనే ఏబో అని చెప్పుకున్న ప్రధానమంత్రి ఇవాళ ఏ స్థాయికి వచ్చిన అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చిన్న చితక పార్టీని కూడా పిలిచి వాళ్ళు చెప్పిన డిమాండ్లకు ఇవాళ మనం చూస్తున్నాం ఎన్ని డిమాండ్లు పెడుతున్నారు. ఆ డిమాండ్లు కూడా ఒప్పుకునే పరిస్థితికి వచ్చిరంటే ఇవాళ దేశ ప్రజలు నరేంద్ర మోడీకి, ఇవాళ అమిత్ షాకు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించవలసిన అవసరం, బాధ్యత ఇవాళ ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఇవాళ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ మీద ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న పార్టీనే ఇవాళ దేశ ప్రజలు ఆదరించారు కదా. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇవాళ మేము ఉండాలి, ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఆలోచన, బాధ్యత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇదే విధంగా మాట్లాడితే మరి 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. మేము ప్రాంతీయ పార్టీలే ఉండొద్దు, కొత్త పార్టీలు పుట్టొద్దు అనుకుంటే మరి ఈ దేశంలో ఉండేదంటే మిగతా పార్టీ అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ప్రజాస్వామ్యం విలువలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని విలువని గౌరవించవలసిన అవసరం కూడా ఎంతైనా ఇవాళ ఈ దేశంలో అవసరం ఉంది. ఇవాళ ఏ పొలిటికల్ పార్టీ అయినా కావచ్చు. అందుకే ఇవాళ నువ్వు అది గౌరవించలే కాబట్టి ఇవాళ బీజేపీకి 400 సీట్లు అనుకున్నాడు. కనీసం లాస్ట్ టైం ఇవాళ 303 సీట్లు 2019లో వచ్చినాయి. ఇవాళ నేను అంతకంటే మెరుగ్గా చేసినావుగా, మరి నీకు ఎక్కువ సీట్లు రావాలిగా. ఇది లాజికల్గా మాట్లాడదాం, ఇదేదో పెద్ద వేగ్ కాదు. మరి నీకు ఎందుకు తక్కువ ఇచ్చారు? 60 సీట్లు దాదాపు తక్కువ ఇచ్చారు అంటే నిన్ను ప్రజలు తిరస్కరించారు. ఇంకొకటి ఇవాళ తెలంగాణ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఇవాళ నేను కాదు కదండి, ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ఏమన్నాడండి, తల్లిని చంపి బిడ్డను బతికించినాడు. తెలంగాణ మీద ప్రేమ ఎట్లుందండి? ఇవాళ మరి వాళ్ళు తెలంగాణ 2003 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. మరి ఆ రోజు తెలంగాణ ఇవ్వచ్చు కండి. ఇవాళ కాకినాడ తీర్మానంలో 98లో కాకినాడ 1 vote for 2 states అన్నారు. మరి తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయాలండి? అంటే తెలంగాణకు అవసరం వచ్చినప్పుడల్లా ఆయన